అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదివారం. ఒక 4-5 నెలల తర్వాత ఈరోజు మేము నడక ద్వారా గుణదల మాతను దర్శించుకొని పైన శిలువ దగ్గర రావటం జరిగింది. మేము గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రతి ఆదివారం ఉదయం కానూరు నుంచి అశోక్ జిమ్ నుంచి ఎంతోమంది యువకులు మేమంతా కూడా ఆరోగ్యం కోసం ఈ గుణదల కొండెక్కి మేరీ మాతను దర్శించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం. ఈతకు కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రాంలో పెడుతున్నాం. అదేవిధంగా భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఇంత గొప్ప ప్రకృతి, ఎంత అందమైన ఈ ప్రకృతి వల్ల వచ్చే ఒక గాలి ఎంతో ఆరోగ్యానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి ఇటువంటి వాతావరణంలో నడవటం మనకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. మరి ఇటువంటి వాతావరణం ప్రసాదించిన భగవంతుడు ముందుగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవచ్చు. అదేవిధంగా నడక భగవంతుడు మనకు ఉచితంగా ఇచ్చింది కాబట్టి అందరూ కూడా కొంచెం దీన్ని అర్థం చేసుకొని ఎక్కువ సమయం మనం బండ్ల మీద వెళ్ళటం మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మరి ఇటువంటి నడక దగ్గరలో మనం బండ్లు తీసుకెళ్ళటం కానీ, సైకిల్ తీసుకెళ్ళటం కానీ, కార్లు తీసుకెళ్ళటం మానుకొని దగ్గరలో కొంచెం దూరం అయినా సరే మన నడక ద్వారా మన పనులు చేసుకున్నట్లయితే మనకు మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. మరి చాలా రోజుల తర్వాత మేము ఈ గుణదల మాతను దర్శించుకునే భాగ్యం మాకు కలిగింది. మీరందరూ కూడా ఈ కరోనా నుంచి దూరంగా ఉండి కరోనాను మనం ఆరోగ్యం ద్వారా దాన్ని తరిమి కొట్టి మన అందరూ కూడా మంచి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మీ అందరూ కూడా గుణదల మాతని ఆ యేసు ప్రభువుని దర్శించుకొని అందరి కోసం ప్రార్థన చేయడం జరిగింది. నమస్కారం. థ్యాంక్ యూ.